నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. మీ పేరేంటి? నా పేరు ఫాతిమా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 40 ఏండ్ల. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మళ్ళీ మీ ఏరియా ఎమ్మెల్యేనే గెలిపించుకుంటారా? ఆల్రెడీ 2 సార్లు ఆయనే గెలిచాడు, మరి 3ఓసారి కూడా ఆయనకే ఇస్తారా? ఆయనకే ఇస్తాం. ఎందుకు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరా? ఈయన బాగానే చేస్తుండు కదా, అన్ని బాగానే చేసిండు, బాగానే చేస్తున్నాడు. ఆయనకే ఇస్తాము. మళ్ళీ మాకు 40 ఏండ్ల ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు, కానీ ఇల్లు రాలేదు నాకు, అంతే. అదే ఒకటే ప్రాబ్లం. మీకు ఆల్రెడీ ఇల్లు ఉందిగా, మళ్ళీ ఇల్లే లేదు. ఎమ్మెల్యే కూడా తెలుసు, ఊరికి వచ్చినప్పటి నుండి ఇల్లు లేదు మాకు. 40 ఏండ్ల ఇల్లు లేదు, నాకు ఇవ్వలేదు. ఇక అందరికి ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఇంక ఇప్పుడు ఇల్లు ఒకటిలో ఇవ్వలేదు, అంతే. వస్తాడా మరి ఆయన జనాల్లోకి వచ్చి మాట్లాడడము అవన్నీ చేస్తారా? అంటే ఓన్లీ ఎలక్షన్ టైం అని చెప్పి వస్తున్నారా, లేకుంటే గెలిచినప్పటి నుంచి జనాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారా? జనాల్లోకి వచ్చి నేనేం మాట్లాడను. ఆయన మీ ఎమ్మెల్యే అంటున్నా. మాట్లాడతాడు. అదే అదే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడతాడు. బాగానే చేసిండు, అన్నీ బాగానే చేస్తున్నాడు. ఎందుకు చేసి బాగానే చేసిండు అన్నీ. ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఇంక ఈయనైతే బాగానే చేస్తుండు, మాకైతే నమ్మకము. పెన్షన్ వస్తుందా? వస్తుంది, పెన్షన్ వస్తుంది. థ్యాంక్స్. ఇంకా 3000 చేస్తాను అన్నాడు. ఇంకా ఇల్లు ఒకటి కావాలి నాకు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీశైలం. ఎప్పటి నుంచి ఉంటున్నారు అంకుల్ ఇక్కడ? ఇక్కడ 32 సంవత్సరాలు ఉంటున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, వచ్చే ఇంకో 20 రోజుల్లోనే ఉన్నాయి ఎలక్షన్స్. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. లాస్ట్ టైం 2 సార్లు ఆయన్నే గెలిపించుకున్నారు, మరి 3ఓసారి వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు? ఆయన మంచి చేసిండు కదా, ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా ఛాన్స్ ఇస్తాం? ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ ఈసారి 3ఓసారి వస్తే ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మీ నియోజకవర్గానికి? అవును, 3ఓసారి వస్తే ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ మరి రోడ్లు కానీ, మీకు ఏమైనా వాటర్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కానీ ఆయన వచ్చి చూసుకుంటారా? జిహెచ్ఎంసీ కార్పొరేటర్ను పంపిస్తాడు అట్లా అన్నట్టు. అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వస్తున్నారా, లేకుంటే మామూలుగా వస్తాడు అప్పుడప్పుడు మధ్యాహ్నం, అదే అన్నట్టు. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ అండి. హాయ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అందరిది ఇక్కడే, మా ప్రాపర్ ఇక్కడనే. ఇంకా పాస్ట్ 10-15 జనరేషన్స్ మాకు తెలియదు ఇంకెక్కడో, ఇదే మాకు. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి 30th, మరి మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసిన తర్వాత మాకు ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది గత 8-9 ఇయర్స్లో మాత్రమే. దాని ముందు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఈ ఎగ్జాక్ట్గా వెనకాల ప్లేస్ కవర్ చేసుకొని కావాలంటే ఆ ప్లేస్లో ఒక స్కూల్ ఉండాలి, గర్ల్స్ హై స్కూల్. ఇంకా పడిపోతుందేమో అన్న సిచ్యువేషన్లో ఉండే. అది ఒక 6-7 ఇయర్స్ నుంచి అలాగే ఉండే. అది తీసేసి బ్యాక్ సైడ్ మంచి ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా అయింది. డిగ్రీ కాలేజ్, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, ఇవన్నీ. ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఎట్ ద సేమ్ ప్లేస్ మాకు మొత్తం నేచర్ ఫ్రెండ్లీ అయిపోయింది ఇప్పుడు అది, ఇంక్లూడింగ్ విత్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోనే నేను స్కూల్కి వెళ్ళేవాడిని. మా బస్సు మార్నింగ్ 7:30-8 o'clock టైంలో కూడా, అసలు ఆఫీస్ స్టార్ట్ అవ్వని టైంలో కూడా మేము ట్రాఫిక్ జామ్ ఫేస్ చేసేవాళ్ళం. రోడ్ కంప్లీట్ లేదు. ఇప్పుడు దీని ముందు ఎంత రోడ్ ఉంది, దీంట్లో సగం రోడ్ ఆ ముందు ఉండేది అంబేద్కర్ స్టాచ్యూ నుంచి. దాంట్లో ఒక బస్సు వచ్చిందంటే, మా స్కూల్ బస్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకో గవర్నమెంట్ బస్ వచ్చిందంటే మేము బ్లాక్, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అట్లాంటిది అంతా మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వచ్చాక వచ్చిందా, లేకుంటే అంతకు ముందు నుంచి కూడా చేశారా? అసలు ఏ డెవలప్మెంట్ లేదు, మొత్తం మా మైపాల్ రెడ్డి వచ్చాక జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయ్యింది, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే మొత్తం డెవలప్మెంట్ మాకు కనిపించిందండి. ప్రీవియస్గా మాకు 0 డెవలప్మెంట్. ఆయన మీద పాజిటివ్ ఒపీనియన్ ఎంత ఉందో, నెగిటివ్ ఒపీనియన్ కూడా జనాల్లో అంతే ఉంది. కబ్జాలు చేస్తారని, ఇంటికి వెళ్తే మాట్లాడరని. అమ్మ, ఇప్పుడు పోలీసు వాళ్ళు, కలెక్టర్ వీళ్ళంతా పిచ్చోళ్ళు కాదు కదా. కబ్జాలు చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ పార్టీకి వేసేసేవాళ్ళు. అలాంటివి ఏం లేవమ్మా. అలా ఉంటే అసలు ఆయనకు ఎలక్షన్స్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందమ్మా? 3ఓసారి హాయిగా అదే పని చేసుకుంటూ ఉండొచ్చుగా. మాకు ఇంత డెవలప్మెంట్ చేసి ఇన్ని చేసే బిజీ ఉన్న పర్సన్ ఆ పని చేశారంటే నేను ఒప్పుకోను. ఆయనకి ఇంకా ఎన్ని డెవలప్మెంట్స్, అసలు మా చెరువులు కానీ, అసలు చెరువులు ఎంత
దారుణమైన పరిస్థితి. పొద్దున్న లేస్తే ఇంటి ముందు నల్లగా పొగబడేది ఒకప్పుడు మాకు. నల్లగా పొగ కూడా కాదు, దాన్ని ఏమంటారు, ఒక ఇంటి ముందు మొత్తం నల్లగా చెత్త ఫామ్ అయి ఉండేది. ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయట్లేదు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో థర్డ్ టైం కూడా మైపాల్ రెడ్డి సక్సెస్ ఖాయం. గెలిపించుకుంటాము. వీఆర్ విత్ హిమ్. మేము గెలిపించుకుంటాం. వి సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? సుజాత. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను 14 ఇయర్స్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30th. సో మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. గుళ్ళు గోపురాలు అన్నీ కట్టడము, ఇల్లు గోపురాలైనా రోడ్లు రోడ్లు ప్రతి ఒక్కటి అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే చేస్తున్నాడు అందరికీ. పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళ ఇంటికి పోయి అడగకుండా కానీ, ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం పైసలు, అలాంటివి చాలా బాగా చేసిండు ఈ ఊరికి అయితే. ఆల్రెడీ 2 times ఆయన గెలిపించుకున్నారు. మరి థర్డ్ టైం కూడా ఆయనకి 100% గెలిపిస్తాను నేను. మా ఇంట్లో సపోర్ట్ మొత్తం ఆయనకే నేను చెప్తున్నాను. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా థర్డ్ టైం? 3 times చాయిస్ అయితే లేదు అనుకుంటాను నేను. ఇప్పుడు ఆయనకి ఆపోజిషన్ క్యాండిడేట్, గట్టి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? ఇంకా దాని గురించి మనం ఏం చెప్పలేము. దాని గురించి అయితే నువ్వు మైపాల్ రెడ్డి గురించి అడుగుతున్నావు కాబట్టి నేను ఆయన గురించి చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ అయితే ఎలక్షన్స్లో మీ ఓటు ఆయనకి. గెలుస్తాడు కూడా. ఈ ఊరికి ఏం లేకున్నా కానీ బాగా చేస్తాడు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? మా పేరు పద్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతుందమ్మా. 10-15 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు మూడోసారి కూడా మళ్ళీ మేము మైపాల్ రెడ్డినే గెలిపించుకుంటారా? గెలిపియాలనే ఉందమ్మా మా కోరిక. మైపాల్ రెడ్డి గారే మంచిగా చేస్తున్నాడు. అన్నీ మాకు అనుకూలంగా అన్ని సవలతులు ఇస్తున్నాడు, అన్నీ చేపిస్తున్నాడు. ఆయనకే ఓటేసి గెలిపిస్తామని మా కోరిక ఉంది చాలా. మా ప్రజలు ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు కదా, మరి మూడోసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇక వేరే సార్ అంటే సరే, ఈసారి కూడా ఇచ్చి చూస్తే ఇంకా మాకు అభివృద్ధి చేస్తాడు కదా అని మాకు చాలా ఆలోచనతోటి ఆయనకే వేయాలని మాకు చాలా కోరుకుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే వచ్చి చూస్తున్నారా, లేకపోతే నార్మల్గా గెలిచినప్పటి నుంచి కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ చూస్తున్నారా? లేదమ్మా, ఎప్పుడైనా బాగానే చూస్తున్నాడు. ఈ ఊరు జనాలందరినీ, మన పేదోళ్ళను అయినా అందరినైనా బాగానే చూస్తున్నాడు. అందరికి బాగానే సప్లైలు అందిస్తున్నాడు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? ఇక అందే అంటే కొన్ని అందుతున్నాయి, ఇక అందని వాళ్ళకి అందుతలేవు. అందే వాళ్ళకైతే కొన్ని అందుతున్నాయి. బాగానే చేస్తున్నాడు. మాకైతే మైపాల్ రెడ్డి సార్నే గెలిపించాలని మాకు చాలా కోరుకుంది. ఆయననే గెలిపిస్తాం. మేము అందరం ఏకమై ఆయననే గెలిపిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక కేసీఆర్ది కూడా చాలా మంచిగానే అనిపిస్తుందిలే ఇప్పటికైతే. బాగానే ఉంది. కొత్త మేనిఫెస్టోలో వచ్చిన కొత్త పథకాలు నచ్చినాయా మీకు? ఇక కొత్త అంటే ఇక చేస్తుంటే కొన్ని చాలానే నచ్చినాయిలే. ఇక ఇండ్లు గిట్ల ఇవ్వడం చేయడం ఇక అన్నీ బాగానే నచ్చినాయి. ఇస్తున్నాడమ్మా, చేస్తున్నాం. ఆ సార్కే ఓటేసి గెలిపిస్తామని మా కోరిక. థ్యాంక్స్ ఆంటీ. నమస్తే. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 3 సంవత్సరం. ఇక్కడ ఏమన్నా మైపాల్ రెడ్డి సార్ అంతా చూస్తారు. మంచి ఎమ్మెల్యే, అంతా హాయిగా సబ్కు అచ్చా దేఖ్తా, అందరికి మంచిగా చూస్తారు ఆయన. हाल में उनका बच्चा गुजर गया ना, फिर भी देखो वो आके देख रहे सब. पहले 2 बार जीत लिए उन्होंने, अभी 3 बार भी. ఆయననే వస్తాడమ్మా, కలుస్తాడు ఆయన. ఇక్కడ అదే ఛాన్స్. మైపాల్ రెడ్డి సార్ అంతా మంచిగా, అంతా పట్టంచెరుకు అవతల మీరంగూడ దగ్గర కూడా మంచిగానే చూస్తున్నారు కదా ఆయన. ఈ दूसरों को चांस नहीं देते क्या? दूसरों को चांस तो अब वो देखना तकदीर की बात है. वो अब आया तो साहब, अब ये दो ही टीम है यहाँ पर. एक बीजेपी है, एक ये है. अब दोनों में कोई भी आता है, उसके हटके कोई भी. आपका सपोर्ट बीआरएस को है? अब टीआरएस हो या बीजेपी हो, सब మనకి ఏం చేయాలమ్మా, మనం కూలి చేయాలంటే ఆడ పని చేయాలి. लेकिन टीआरएस भी अच्छा ही सपोर्ट कर रहा ना सब. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఎల్లమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మాది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. 70 ఏళ్ళ సంచి ఉన్నాం. మా మామ మా తాతలు అందరూ ఇక్కడనే. మా బస్తీ ఇది. ఇప్పుడు మళ్ళీ 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? మైపాల్ రెడ్డి సార్ ఇది మేము గెలుస్తుంది. అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు.
రోడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి, లైట్లు అన్నీ మంచిగా ఉన్నది, అందరికి మంచిగా ఉన్నది, పింఛన్లు కూడా ఇస్తున్నారు, పిల్లకి స్కూల్ కూడా మంచిగా చెప్పిస్తున్నారు, అంతా మంచిగా ఉంది సార్. అంటే ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు కదా, ఇప్పుడు 3ఓసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరా? ఏ ఇయర్ ఆయనకే ఇస్తాం, కంపల్సరీ ఆయనకే ఇస్తాము, ఆయనతోనే వేపిస్తాం ఓట్లు. ఆయన గురించి మంచిగా చెప్తున్నారు, కొంతమంది చెడుకు కూడా చెప్తున్నారు. చెడుగు చెప్పిన వాళ్ళు వాళ్ళంతా చెడిపోయేటోళ్ళేనమ్మా, చెడుగు చెప్పిన వాళ్ళంతా చెడిపోయేటోళ్ళే. మనకంతా మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నదని చెప్పకపోతే ఏం చెప్తామమ్మా. పొటెన్షియల్గా ఒక్క గుడి లేకుండే, దేవస్థానం గుడి ఏడున్న బొమ్మరిన్ల గుడి లేక ఆ గుళ్ళే ఉంటుంది. ఆ గుళ్ళు మాత్రం ఇప్పుడు గుళ్ళు గోపురాలు చూస్తే వైభోగం అయింది, మళ్ళీ ఆడ అది కట్టిండు, అది ఎంత మంచిగా ఉందో పొటెన్షియల్కు అన్ని మంచిగా ఉన్నాయమ్మా. మీకు అంతా మంచిగానే చేస్తారు. మాకంతా మంచిగానే ఉన్నాయి. థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను మా తాతల నుండి పటంచూరు, ఇదే బస్సు, ఇదే ఇల్లు నాది. మరి ఇప్పుడు 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి అన్న గారు హ్యాట్రిక్ సాధిస్తాడు ఈసారి మా అందరి సహకారంతో. ఆల్రెడీ 2 సార్లు గెలిచారు కదా, మరి ఈసారి హ్యాట్రిక్ చేస్తాడు. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరేం? ఛాన్స్ అనే ముచ్చట్లేదు, వాళ్ళ అడ్రస్ గల్లంత వాళ్ళందరిది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు, ప్రతి కులానికి కుల సంఘాలకు డెవలప్మెంట్కు చేస్తుండు, ప్రతి బస్సుల రోడ్లు వేస్తుండు. ఇక ఈ రోడ్ ఆయన వేయించిండు. ఇక్కడ ఒక ప్లాట్ ఉండే, ఈ ప్లాట్కు డబ్బులు కట్టి గుడి కిందకి తీసుకున్నాడు జాగిరి. అంటే ఫంక్షన్ పోచమ్మ పండుగ అవుతుంది, ఆ టైంలో పబ్లిక్ వచ్చినప్పుడు దేవుని దర్శనం, అమ్మవారి దర్శనానికి వస్తారు కదా, అప్పుడు అందరు ఇలా పడతారు, కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు, టెంట్ వేస్తాడు, అన్ని కార్యక్రమం చేస్తారు. ప్రతి బస్సుకి రోడ్లు వేస్తున్నాడు, ప్రతి బస్సుకి స్ట్రీట్ లైట్ స్తంభాలు ఫోల్స్ చేస్తున్నాడు. డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడైనా కరెక్ట్ ఎక్కడ లేదంటే అక్కడ ఇమ్మీడియట్లీ వేస్తుండు. మరి ఇంటికి నల్ల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మీకు వస్తున్నాయి ఆ పథకాలు ఏమన్నా? మీకు వస్తున్నాయి పథకాలు అంటే నా వరకు నాకు అవసరం లేదు, రాలేదు, నాకు అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటికి పోతే వాళ్ళకి కష్టం వచ్చిందంటే 10-20 ఇచ్చి పంపుతాడు. ఆడపిల్ల పెళ్ళి ఉందంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వస్తుంది, ఈయన సొంతం కూడా 10,000, 5,000, 20,000 ఇచ్చి పంపుతాడు వాళ్ళకు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవన్నీ చేస్తున్నారా లేకుంటే? లేదు, ఆయన ఎంపీపీ ఉన్నప్పటి నుండి చేస్తుండు. గతంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉండే, ఆ టైం నుండి ఆ సేవా కార్యక్రమంలో చేస్తున్నాడు. అది విషయం. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 30th. మరి ఈ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ ఎలక్షన్లో మైపాలన్న గెలవాలి. మైపాలన్న అందరూ మైపాలన్న అని ఆయన పేరుని ఎందుకు భజన చేస్తున్నారు అందరూ? మైపాలన్న నువ్వు ఇప్పుడు ఏ కాలనీకో, ఏ గల్లీకో, ఏ రోడ్లు చూడండి, ఏ మోరీలు చూడండి, వాటర్ ట్యాంక్ చూడండి, ఎన్ని ఫంక్షన్ హాల్లు ఉన్నాయో చూడండి, మైపాలన్న మంచిగా చేస్తాడు. ఇప్పుడు నువ్వు వస్తుంటే ఈడ నువ్వు గాంధీ పార్క్ చూడండి, ఇప్పుడు మాది గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఇప్పుడు హాస్పిటల్ కొత్తది అవుతుంది. ఇవన్నీ ఆయన వచ్చాకే జరిగాయి. మళ్ళీ మా మదన్న ఈడ మస్తు సాయం చేస్తాడు, నువ్వు ఏ ఆపదలు ఉన్నా ఆదుకుంటాడు. విత్-ఇన్ కాల్, ఏ నైట్ అన్నా ఫోన్ చేయండి మా మదన్నకు, ఎనీ టైం ఫోన్ చేయండి. విక్రమన్న ఈడ బాగా చూసుకుంటాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఎలా? కేసీఆర్ పరిపాలన మాకు హరీష్ అన్న అన్నదానాలు బాగుంటాయి, ఎనీ టైం సిద్దిపేటతో చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మైపాల్కి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు ఉన్నారు? ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేరు. మైపాలన్న 1,00,000 మెజారిటీతో గెలిచాడు. ఇంతవరకు కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి డిక్లేర్ కాలేదు, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ అన్నారు, ఇలా పడ్డారు. ఇక్కడ గట్టి క్యాండిడేట్ మైపాలన్న 1,00,000 మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పడంచెలో పని చేసుకుంటూ బతకడం జరుగుతుంది. అంటే మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే? అందరు ఇక్కడనే. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు? మైపాలన్న గురించి ఎంత చెప్పాలనే తక్కువనే, పడంచెరు ప్రజల గురించి. ఎందుకు అట్లా అంటే ఆయన ఏం చేశాడు? మనకు సీసీ రోడ్లు కానీ, మన గాంధీ పార్కు కానీ, ఒక మినీ ఫంక్షన్ హాల్ కానీ, ఏదైనా ఆయన గురించి చెప్పడం తక్కువనే పడంచెరులో. అంటే ఓన్లీ పటాన్చెరులోనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, వేరే ఏరియాలో జరగట్లేదు అంటున్నారు. వెళ్తే కానీ తెలియదు మేడం, ఆయన చేసే ప్రభుత్వం పనులు ఎలా అంటే ఇక చెప్పడం మన వల్ల కాదు. అది అంటే
పటాన్ చెరువుని మంచిగానే చూసుకుంటున్నాడు కానీ వేరే జిన్నారం కానీ రామచంద్రపురం కానీ వీటిలో డెవలప్మెంట్ ఏం లేదని అక్కడ జనాలు కూడా ఇదే చెప్తున్నారు. మేడం మన పోతేనే ఏదైనా మనకు తెలుస్తుంది, పోంది మనం తెలియాలంటే చాలా కష్టము. రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మన వాటర్ కానీ చాలా అభివృద్ధి చేశారు ఆయన గురించి ఎంత చెప్పడం తక్కువనే. ఆల్రెడీ 2 times గెలిచారు కదా, మరి ఇప్పుడు 3rd time వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదా? ఇక్కడ 100% ఆయననే గెలుస్తాడు, మైపాల్ రెడ్డి గారు గెలుస్తారు.